ఇక నేను మా ఆయన 15 ఏళ్ళయింది పెళ్ళయ్యి. ఇప్పుడు అంటారు, ఇప్పుడే అన్నారు కూడా, నువ్వు వంట సరిగ్గా చేయవు, 15 ఏళ్ళైంది వంట సరిగ్గా చేయవు. నేను ఎలా అంటే ఎలా కూర చేసి పెడతాను, అన్నం పప్పు వండుతాను. నేను చెప్పాను, నేను మా ఆయన వచ్చిన వెంటనే వేడివేడిగా రొట్టెలు చేద్దాము అని పిల్లలకి ముందు తినిపించేసి వేడివేడిగా రొట్టెల పిండి కలిపి ఉంచుతాను. తినడానికి కూర్చుంటాం కదా, అప్పుడు నేను కూడా తినకుండా ఉంటాను కదా. అప్పుడు అంటారు, సరిగ్గా వంట చేయవు 15 ఏళ్ళ నుండి. నేనేం చేయను ఇప్పుడు. ఏమంటే ఇక ఇంత చిన్న విషయం మీకు మీ ఆయనతో మీకు గొడవలన్నీ అవుతే మాటలు అంటూ ఉంటే మీరు ఇంకా కాస్త ప్రయత్నించండి. అప్పుడప్పుడు భర్తకి అనిపిస్తుంది సరిగ్గా వండలేదు అని, అంటే మీరు పాజిటివ్గా తీసుకోండి. అరే నా వంట ఆయనకి నచ్చలేదు, సరే నేను కాస్త వంట ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను కాస్త బాగా చేస్తాను. ప్రేమతో శాంతిగా కూర్చోబెట్టి చెయ్యి. మీకు ఏమి ఇష్టము, మీకు ఎలాంటివి కావాలి, కూర ఏది ఇష్టము, ఎలా చేస్తే ఇష్టము, మీకు ఏ వస్తువు అంటే ఏమంటే ఫలానాది రెస్టారెంట్ నచ్చితే 2-3 సార్లు వెళ్ళి తిను. సరిగ్గా చక్కగా రెసిపీ తయారు చేసుకో. కొత్త వంటల్ని పుస్తకాల్ని చదివి నేర్చుకో. కొత్త వస్తువుల్ని వండు. ఆయనకి అనిపిస్తుంది అప్పుడు ఏమంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని. అప్పుడప్పుడు అనిపిస్తుంది వంటలో రుచిలో కాస్త తేడా వస్తూ ఉంటుంది. తినేస్తారు కానీ అంటారు కూడా, నన్ను సరిగ్గా తింటూనే ఉంటారు కానీ ఏదో ఒకటి అంటూనే, సరిగ్గా చేయవే అని. రోజు ఎక్కడికి వెళ్తారు పాపం, తింటారే కదా. మీరు కాస్త ప్రయత్నించాలి. ఇంకో ఏ పని లేదు కదా, సంపాదించడానికి వెళ్ళాలి. గిన్నెలు తోముకోనక్కర్లేదు, ఊడవక్కర్లేదు, అన్నీ నౌకర్లే చేస్తారు కదా. ఉన్నారు కదా నౌకర్లు? లేరు, ఎవరు లేరు. మీరు స్వయంగానే చేస్తారా? అవును, అన్నీ నేనే. నాకు ఇప్పుడు 1 ఏడాది నుండి జాయింట్ ప్రాబ్లం కూడా వచ్చింది. లేకపోతే అన్ని జాయింట్స్ నొప్పులు ఎడుతుంటాయి. అయినా కాస్త వంటలో ప్రాబ్లం అది వస్తుంటుంది. నాకు పని కూడా ఇంట్లో అలా చేయగలుగుతున్నాను. మీ ఆయన బాగా సంపాదిస్తుంటే కాస్త హెల్పర్ని పెట్టుకో గిన్నెలు తోమడానికి. అలా ఏమీ లేదు, కానీ మీ నుండి జ్ఞానం పొంది మీ దగ్గర మొత్తం డీటెయిల్ చెప్పగలనా? సరే, అయితే నువ్వు కూడా కాస్త టెన్షన్ ఉంటుంది, అందువల్లే అంతా అలాగే. సైకలాజీ కూడా అలాగే ఉంటుంది. వంట నచ్చదు, రాకపోతే కూడా అంటారు కదా. మరి ప్రేమగా చెప్పు. వాళ్ళు ఎదురుగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను బాగా చేస్తాను, నిన్నటి వరకు తింటాను అని, బాగా వండాను కానీ ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అని, అందరికీ నచ్చుతాయి మీకే ఎందుకు నచ్చవు అని మీరు ఇలా ఏమీ చెప్పకండి. ప్రేమగా చెప్పండి, మీకు నచ్చలేదుగా, నేను ఇంకోసారి జాగ్రత్తగా వండుతాను. ప్రేమగా అడగండి. మూడ్లో ఉన్నప్పుడు మీకు ఏం టేస్ట్ ఇష్టము, ఏది ఎక్కువ వేయను, ఏ తక్కువ వేయను, ఏం చేయను, అలా ప్రేమగా. ఆమెకి టెన్షన్ తక్కువ అవుతుంది, అలా అడగండి. మీరు ఆర్గ్యుమెంట్ చేసి గొడవ చేస్తే మీ టెన్షన్ పెరుగుతుంది. మీరింత భారతదేశపు ఎకనామికల్ డౌన్ అయింది. మీ వారికి కూడా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయేమో, ఆ టెన్షన్లో కూడా ఉండొచ్చు. దాన్ని తగ్గించాలి మనం. ఆయన భారాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి ప్రేమగా. అప్పుడే మీ ఇల్లు, జీవితము, సంసారం సరిగ్గా ఉంటుంది. మనకి అనిపిస్తుంది, మన మనసులో మాట వింటాము. మరి సార్థకం ఎప్పుడవుతుంది అంటే మీరు మీ ఇంటిని స్వర్గం చేసుకున్నప్పుడే. నేను చెప్తాను, పెద్ద పెద్ద పనులు, ఆధ్యాత్మికలు, ఉపాసనలు చేయనవసరం, ఇవన్నీ అవసరం లేదు. మీ ఇంటిని సరిగ్గా చూసుకోండి చాలు. మీ ఇంటిని సుఖాన్ని ఇవ్వండి, ఎవరికీ దుఃఖాన్ని కలిగించద్దు. సుఖం తక్కువ ఎక్కువ అయినా పర్వాలేదు, కానీ దుఃఖం మాత్రం అస్సలు ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుందంటే, ఎవరికైనా మన బాధ కలిగితే అది మన బాధ్యత అని మనం మన బాధ్యతల నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తాం కదా. కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసి ఇది తప్పు. ఆయన అంటారు, నాకు నీ వంట నచ్చలేదు అని. నేనంటాను, నేను బాగానే వండాను, అందరికీ నచ్చింది. ఇది రైట్ కాదు.
నచ్చకపోతే నాతో తప్పు జరిగి ఉంటుంది, క్షమించు. నేను జాగ్రత్తగా చేస్తానిక. మీకు మీకు నచ్చినట్లుగా తప్పక వండుతాను, నేను ప్రయత్నిస్తాను. అప్పుడు పరిష్కారం ఉంటుంది. మనస్ఫూర్తిగా చేసుకో, ఆయనకి నచ్చినట్టుగా వండాలి అని. తప్పకుండా ఆయనకి మొత్తం వంట ఆయనకి నచ్చుతుంది, నచ్చుతుంది. బోరు తెలిసిందా? అలా వంట చేశాక గొడవ అవుతుంది, మళ్ళీ ఆయన గురించి వెనకాల చెడు అనుకుంటాను. అవన్నీ నా పాపంలోకే వస్తాయి కదా. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నేను ఏమేం చేయాల్సి ఉంటుంది? ఇక నాకు జ్ఞానం తీసుకోవాలి. తిన్నగా మీ ఆయనకి క్షమించమని అడుగో, అంతే. మీ గురించి కాస్త తప్పుగా అనుకుంటూ ఉంటాను, అన్నీ ఒప్పేసుకుంటాను, నన్ను క్షమించండి. ఇక మీరు ఇంతే కాదు, క్షమించమని అడిగాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకోసారి కాకుండా చూసుకోవాలి. మనసులోనే నిశ్చయించుకుని ఇంకోసారి ఇలా చేయకూడదు అనుకోవాలి. దుఃఖం ఉండకూడదు. అప్పుడు తప్పక అన్నీ సాల్వ్ అవుతాయి. భర్త కూడా సంతోషిస్తారు. ఇక ఎన్నోసార్లు తినడం అంటే ఈగో ప్రాబ్లం వస్తాయి. మీరు ఎంత కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తారో మీ ఈగో అంత హర్ట్ అవుతుంది. నేను ఇంత బాగా వండుతాను, అయినా నచ్చదు అని. అలా ఆలోచించద్దు. మీరు తప్పకుండా ఆయనకి నచ్చకపోతే మా వద్ద సొల్యూషన్ ఉంది. జై సచ్చిదానంద. నేను జ్ఞానం తీసుకోవాలా? మా వారు చెప్పారు. నేనన్నాను, నువ్వు ముందు ముక్తి బీడీ రోజుకు 50 కాల్ చేస్తారు. మరి నేనంటాను, నన్ను తిడతారు. దానివల్ల చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లో కూడా వాతావరణం ఎంత పొగతో బీడీ చాలా కాలుస్తారు. నేను చెబుతాను, నువ్వు టీచర్ అయి ఉండి పిల్లలకి ఏం నేర్పిస్తావు అని. బీడీ నువ్వు మానేస్తే నేను జ్ఞానం తీసుకుంటాను. జ్ఞానం ఎప్పుడు అంటారు, జ్ఞానం పొందాలి అని. మేము రోజు సత్సంగి చూస్తుంటాము డీడీలో. నేను రోజు ఉంటాను, ఇరుమా ఎప్పుడు వస్తుంది అని. నిజం చెప్తోందా మీ ఆవిడ నిజం చెప్తోందా? నిజంగా నేను బీడీలు చిన్నప్పటి నుంచి కలుస్తాను. రోజుకు ఎన్నిసార్లు చెప్తాను, కానీ మానరు. ఎంతో సాధన చేసుకుని చెప్తూ ఉంటాను. మీరు చెప్పడం వల్ల బ్రష్ చేస్తూ కలుస్తారు. ఓ పని చెయ్యి, నువ్వు మర్చిపో, కానీ ఆయనకి చెప్పడం మానేయి. ఆయన రియలైజ్ అయ్యే వరకు, ఎప్పటి వరకు కాదో అప్పటి వరకు బీడీ తాగడం మానరు. మీరు ఎంత చెప్పినా కూడా అహంకారం పైగా అడ్డం వస్తుంది. నువ్వెవరు చెప్పడానికి అని ఇలా వ్యతిరేకంగా అవుతుంది. మీరే స్వయంగా తెలుసుకోండి. మీరు అనిపిస్తుంటే టీచర్ అయి ఉండి ఇంట్లో ఇలా చేస్తూ ఉంటే నా పిల్లలపై ఎలాంటి సంస్కారం పడుతోంది అని ఆలోచించండి. ఎలాంటి సంస్కారం వస్తుంది? మీకు నచ్చుతుందా కాల్చడం, లేదా మానేయడం బాగుంటుందా? కొంచెం అయితే తగ్గించేశాను నేను ఇప్పుడు. ఇదివరకు ఒక ప్యాకెట్ సిగరెట్ కాల్చేవాడిని, ఇప్పుడైతే ఆపేసాను. ఇంకా బీడీలు లాంటివి కలుస్తూ ఉంటాను. ఆమె అంటోంది 50 అని. అప్పుడు తెలియదు కానీ అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పాను బీడీ తర్వాత రా, నా దగ్గర ఆశీర్వాదం తీసుకో, మానేస్తావు. మీకోసం నేను ప్రార్థిస్తాను, ప్రతిజ్ఞ తీసుకోవాలి, ఈ రోజు నుండి బీడీ కాల్చను అని మానేస్తారు. అప్పుడు అది గుర్తు కూడా ఉండదు. సరే, మీరు మనస్ఫూర్తిగా మానాలి అనుకుంటేనే రండి. నిరుమ జై సచ్చిదానంద్. మా ఇంట్లో మా ఆవిడ ఉంది కదా, దానితో నాకు రోజు చిన్న పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. మీరు ఇచ్చేస్తారు, సంపాదించరు, అలా చేస్తారు, ఏదన్నా చిన్న పెద్ద బిజినెస్ చేయండి, కానీ ఏమీ చేయలేకపోతున్నా. ఉద్యోగం సద్యోగం ఏమీ లేదా? ఉద్యోగం వ్యాపారం ఏమీ చేయటం లేదు. స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు, ఎన్నో విధాలుగా, కానీ ఏమీ అవదు. దీని అబ్బా ఏమంటే ప్రయత్నిస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, వదిలేయద్దు. చివరికి ఉద్యోగమైనా వెతుక్కో, ఎక్కడో చోట చిన్నదైనా వెతుక్కో, పార్ట్ టైం వెతుక్కో. అప్పుడు మీకే ఈ విషయంలో మీ ఆవిడతో గొడవలు అవుతాయి కదా, అవి తగ్గుతాయి.
ఎప్పుడూ నియమం ఏమిటంటే ప్రతి స్త్రీ కూడా, ప్రతి భార్యకి ఈ సైకాలజీ ఉంటుంది. ఆమె భర్త ఏదైనా సంపాదించాలి అని, డబ్బు ఇంటికి తీసుకురావాలి అని, దీనివల్ల దాని స్టేటస్ సమాజంలో ఉండాలి అని. ఒకవేళ ఆ భర్త సంపాదించకపోతే ఇంట్లో కూర్చునే ఉంటే మరి భార్యకి ఎలా అనిపిస్తుందంటే, ఏ భావమైనా మీ ఆయన ఏం చేస్తారు అంటే ఆమెకి అవమానంగా అనిపిస్తుంది, చాలా అవమానం కలుగుతుంది. అరే ఏం జవాబు ఇవ్వను, అందరికీ ఇలా చెప్పనా, నా భర్త ఏమీ చేయరు, ఇంట్లో కూర్చుని ఉంటారు. ఆమెకి అనిపిస్తుంది అందరూ నా భర్త గురించి ఏమనుకుంటారు అని. భర్తకి స్టేటస్ లేదు, నాకు స్టేటస్ లేదు. ఇక చిన్న చిన్న ఏదైనా పనిచేస్తే ఇంత మాట చెప్పచ్చు, మా వారు ఉద్యోగం చేస్తున్నారు అని. అలా ఎవరు అడగరు ఎంత జీతం తెస్తారు అని. ఇలా ఏదైనా బిజినెస్ చేస్తారు అని ఏమీ అడగరు, ఎంత బిజినెస్లో ఎంత సంపాదిస్తావో అని. కానీ ఇంట్లో ఉంటే ఆమెకి చాలా అవమానంగా ఉంటుంది, తెలిసింది కదా. అందుకని మీరు దీని గురించి ఆలోచించాలి. చిన్న ఉద్యోగమైనా సరే వెతుక్కోవాలి. మీ వైపు నుండి ఏ రకమైన కండిషన్ని ఉంచుకోవద్దు. ఏది ఉన్నా, ఏ పని దొరికినా నేను చేయడానికి సిద్ధము. చదువుకుంటే పెద్ద, లేకుంటే చదువుకు సరిపోయే ఏ ఉద్యోగమైనా సరే. నిరుమ్మ, ఏంటంటే నేను ఇదివరకు చాలా పెద్ద బిజినెస్ చేశాను. బిజినెస్ ఎంత బాగా చేసేవాడినంటే లాభాలు కూడా బాగా వచ్చేవి. అప్పట్లో మంచి సిచ్యువేషన్ ఉండేది, చాలా డబ్బులు సంపాదించేవాడిని. కానీ ఇప్పుడు మార్కెట్లో ఒకసారి షేర్కి సంబంధించిన బిజినెస్ చేశాను, ఇంకా దాంట్లో నా డబ్బులన్నీ నష్టపోయినాయి. ఇంకా నష్టపోయాను, ప్రతిదీ పోగొట్టుకున్నా. ఇంకా కొన్ని రోజుల తర్వాత డిప్రెషన్లో పడిపోయాను. ఏ బిజినెస్లో ఆలోచనలోకి రాదు. ఇంకా వ్యాపారం గురించి వదిలే, ఉద్యోగం వెతుక్కో. ఏదైనా బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా వారిని రిక్వెస్ట్ చేసి ఏదైనా చిన్న పనైనా చెయ్యి. పార్ట్ టైం కూడా మొదలెట్టు. మీరు ఏదైనా పనిలో నిలిచి ఉంటే, బిజీగా ఉంటే గనక మీ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. ఇంట్లో కూడా మీరు బయటికి వెళ్తే మీ మనసు కూడా హాయిగా ఉంటుంది. బయటికి వెళ్తే మనసు కూడా బాగుంటుంది. ఇంట్లో ఏమీ దొరకకపోతే వాలంటీర్ పనైనా చేయండి, కానీ ఇంట్లో మాత్రం కూర్చోవద్దు. ఇంకా దీని ప్రభావాలు పిల్లల మీద చాలా పడుతూ ఉంటుంది. ఏంటంటే చాలా టెన్షన్లో పడిపోతారు కదా. ఇంకా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరితో పాటు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అది అవుతుందే కదా. మరి మీ పెద్ద అబ్బాయి ఏమీ సంపాదించట్లేదా? నేను పెద్దోడిని, నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. ఆడు ఏమీ చేయలేదు. పిల్లడు చిన్నోడు, ఒక కూతురుంది పెద్దది. ఓ, తను కాలేజ్లో ఉంది. ఇంకా చిన్న పిల్లలా? తను బిజినెస్ ప్రారంభించడానికి ఏదో ఐసిఐసిలో ఏదో చేస్తుంది తను. కానీ ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది కదా, అందుకని బిజినెస్ ఏదైనా ఉద్యోగం వెతుక్కో, ఏదో ఒకటి చెయ్యి. ఇదే ఏదో చెయ్యాలనిపిస్తుంది. తప్పకుండా చెయ్యి, అవుతుంది. ఏంటి, భావన శుద్ధంగా ఉంటే తప్పక అవుతుంది. మీ ఆశీర్వాదం నా దగ్గర ఉండాలి. నా ఆశీర్వాదం ఉంది, అన్నీ దొరుకుతాయి. షేర్ బజార్లోకి వెళ్ళడం మంచిది కాదు. షేర్ బజార్ ఏమిటి అసలు? పెద్ద పెద్ద దళారులు, బ్రోకర్లు ఉంటారు కదా టాప్ స్టేజ్లో, వారి చేతుల్లో మొత్తం షేర్ మార్కెట్ కళ్ళెం ఉంటుంది. ఇక వారు ఎంత పెద్ద పెద్ద ఆటలు ఆడతారంటే వారికి డబ్బు వెనకాల కోట్లపై ఆటలుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్ చేయొచ్చు. అంతలా కంట్రోల్ ఉంటుంది షేర్ బజార్లో. 4-5 పెద్ద బ్రోకర్లు ఉంటారు, వారే అసలు డబ్బు తినేది. మిగతా వారు సాధారణ ప్రజలు పూర్తిగా నష్టమే పోతారు. వారికి ఏమీ లాభం ఉండదు. ఇది పిచ్చుకలన్నమాట, చచ్చిపోతారు పాపం. ఈ షేర్ బజారు జీవించడానికి కాదు, ఇది పెద్ద పెద్ద బ్రోకర్ల కోసం. బజార్లో ఉంటారు కదా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు. సాధారణ ప్రజల్లో ఉండరు వాడు. నిరుమా, ఏంటంటే నేను ఇదివరకు షేర్ మార్కెట్లో షేర్ బిజినెస్ చేసేటప్పుడు కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. అందుకనే నాకు 20-25 లక్షల లాభం వచ్చింది. నేను కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాను, అందుకనే నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించింది.
నేను రాత్రికి రాత్రే కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను. కారు బంగ్లా నా దగ్గర ఉండాలి, మార్కెట్లో నాకు ఒక పేరు ఉండాలి. కానీ పడిపోయాను. ఏం చేయను? రోడ్పతి అయిపోయావు. రోడ్పతి అయిపోయాను. ఇక మీ భార్యకి పతిగా ఉన్నారు ఇప్పుడు. రోజు ఆమెను తిడుతూ ఉంటారు. అది కూడా ఇప్పుడు అనిపిస్తుంది ఉందని, కానీ అది కూడా తొందరగా వెళ్ళిపోతుంది. అక్కడి నుండి అవుట్. మరి ఇవన్నీ దేనికి? ప్రతి ఒక్కరికి ఏమంటే షేర్ బజార్లో అనే అక్కర్లేనివి ఎట్లా పడద్దు. కష్టపడి సంపాదించు. డబ్బుకి వచ్చే డబ్బు ఎప్పటికీ నిలవదు. వస్తే చాలా వస్తుంది, పోతే చాలా నష్టాన్ని ఇస్తుంది. అన్ని విధాలుగా నష్టపోయాను. ఏం కాదు, అది కాదు, అన్నిటి పోయినాయి. దీని అబ్బా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏం చేయను, ప్రతిదీ నాకు నష్టంగానే ఉంది. లేదు లేదు, మీరు దృష్టి పెట్టండి, ఉద్యోగం వెతుక్కోండి, వ్యాపారంలో పడద్దు. అప్పుడు అంతా సరిగ్గానే ఉంటుంది. జై సచ్చిదానంద నిర్మా, మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి, ఎందుకంటే నేను జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. నా ఆశీర్వాదం ఉంది. చూడమ్మా, మీరు కూడా ఆయన్ని ఏమీ అనద్దు. మీ భార్య ఇంకా మా ఆవిడ ఎప్పుడైతే డబ్బుల గురించి మాట్లాడతానో నేను ఎంత తిడతానంటే ఇంకా మధ్య మధ్యలో చేయి కూడా ఎత్తుతాను తన మీద. వద్దు, అలా చేయొద్దు, అలా చేయకూడదు. మీ వల్ల ఇంత పెద్ద తప్పు జరుగుతుందంటే డబ్బు కోల్పోయారు షేర్ బజార్ వద్ద. ఇక ఇల్లు కరవడానికి డబ్బు ఇవ్వకపోతే దెబ్బలు కొడితే ఎలాగా? మరి తప్పు మాట కదా దెబ్బలు కొడితే. ఇదెక్కడి న్యాయం మరి? నేను తనతో చెప్తాను, ఇది నీ బాబు సొమ్ము కాదు, ఇది నాది, నేను సంపాదించుకున్నది, నీది కాదుగా. ఇంకా తను అంటుంది, దీంట్లో నాకు కూడా సమానమైన హక్కు ఉంది. సరైన మాటేగా. భార్యకు సగం అర్ధాంగిని అని అంటారు కదా, అందులో సగం షేరు ఉందే. మీరు అలా ఎలా అంటారు? మీ నాన్న సొమ్ము కాదని. భార్య అయ్యాక ఇక మీదైపోయింది. వాళ్ళ నాన్నకేంటి? మీ పెళ్లి తర్వాత మీ గురించి వినడం లేదా భర్త విషయం అనేది పెద్ద వీక్నెస్. అది భర్త ఇంటి నుంచి వచ్చింది అంటే తండ్రి ఇంటిని వదిలి వచ్చింది. భర్త వేలు పట్టుకుని అతని వెనకాలే వచ్చింది. ఇక ఏ విధంగా అనగలరు మీ నాన్న ఇంటికి పో అని, మీ నాన్న ఇంటికి వెళ్ళు అని? నా డబ్బు ఇవ్వు ఇలా అనాలి గాని, మీ దగ్గరికి వచ్చి ఉంటే మోరల్లీ ఇంకా లీగల్లీ రెండు విధాలుగా మీలో 50% పార్ట్నర్ అయింది. మరి మీరు అలా ఎలా అనగలరామని? ఇంకా అది ఏంటంటే చాలా మటుకి డిప్రెషన్లో ఉంటే ఇంకా మాటలన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మరి క్షమించమనండి, పశ్చాత్తాపం చెందండి. తప్పు జరిగింది నా వల్ల, నిన్ను అన్నాను, తప్పుగా అనుకోవద్దు, నా మనసు బాలేదు అందుకే అన్నాను. ఇక ప్రేమతో ఉండండి, చిన్న చిన్న ఉద్యోగాలను ఏమైనా వెతుక్కోండి. మీ ఫ్రెండ్ సర్కిల్, మీ బంధువుల్లో ఎక్కడైనా చిన్నదైనా సరే చేరిపోండి, సంతోషిస్తుంది. అలా నెమ్మదిగా మీ కెరియరే మొదలవుతుంది కదా. కానీ అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఏదన్నా చెయ్యాలి కదా. చెయ్యాలిగా, తప్పక చెయ్యాలి. ఇక మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఆలోచనలన్నీ మారిపోతాయి. భార్య వాళ్ళకి క్లేశాన్ని ఇవ్వకండి. ఏ ఇంట్లో క్లేశం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు, భగవంతుడు ఉండడు, ఎవరూ ఉండరు. ఎంతైనా సరే భార్యని ఎప్పుడూ కొట్టద్దు, ఆమెపై చెయ్యి ఎత్తద్దు. ఇది చాలా పెద్ద నేరం. మన ఆశ్రితులపై ఈ విధంగా చేయకూడదు. మరి మంచిది కదా, కొట్టకూడదు కదా. ఆశ్రితులని మన బాధ్యత, మన ఆశ్రితురాలు, మన భార్య, మన పిల్లలు, వారిని రక్షించాలి. ఇలా కొట్టి ఆమెని భక్షిస్తుంటే ఇలా చేయకూడదు కదా. నిశ్చయించుకోవాలి కదా. మీరు నిశ్చయించుకోండి చెయ్యెత్తను అని. ఇంకా ఏదైనా అన్నా కూడా కోపంలో ఆమెని క్షమించమనండి, పశ్చాత్తాపం చెందండి. మనసులోనే ఆమెకి సారీ చెప్పండి, పొరపాటైంది, క్షమించమని. తనని ఏదైనా తిడితే కనుక చాలా తిడతాను, నేను చాలా మాటలు అంటాను తనని. ఇంకా నేను అప్పుడప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నేను తప్పు చెప్పానని. కానీ దీని అబ్బా ఏదైనా చెప్పాలనుకుంటే ఆపలేకపోతున్నాను నన్ను నేనే. ఏం చేయాలి? కానీ ఎలా ఎప్పటి వరకు ఇలా చేయగలరు? ఎప్పటి వరకు మీరు సంపాదిస్తారో అప్పటి వరకు ఈ సంసారం ఇలాగే సాగుతుంది.
నిర్మా మీరు ఏదన్నా దారి చూపించండి దీనికోసం. నేను ఇదే మార్గం చెప్తాను. కొట్టడం మానేయి. భార్యకి డబ్బు అడిగితే చెప్పండి ఉద్యోగం లేదు, ఏం చేయను. ఇక మీరు ఒకసారి ఉద్యోగం వెతుక్కుంటే ఆమె కూడా మనశ్శాంతిస్తుంది. సరే ఏదో ప్రయత్నిస్తున్నారులే అని. ఓసారి చిన్నదో పెద్దదో ఉద్యోగం దొరికితే ఆమె మనసు రాజీ పడుతుంది. ఇంట్లో ఈ క్లేశం తగ్గుతుంది. మీ మనసు కూడా పనిలో లీనమవుతుంది. ఇక ఇవన్నీ మనసు పాడడం, డిప్రెషను అన్నీ తొలగిపోతాయి. మీరు హాయిగా ఉంటారు. నా ఆశీర్వాదం ఉంటుంది. అని అంటూ ఉంటుంది. ఏంటంటే దీంట్లో నాకు కూడా సగ భాగం ఉందని, నాకు కూడా హక్కు ఉంది, మీది బాబు సొమ్ము అని ఎలా అనగలరు అలా మీరు? అనద్దు. ఇదని అదని చెప్పకూడదు కూడా. మీరు అంటే కనుక క్షమించమని అడగండి. మీరు కూడా ఉంది. ఇది ఇప్పుడేం చేయగలను? 50% డబ్బు పోయింది, కానీ 100% నేను ఉన్నాను నీకోసం. తను ఒకటి ఆలోచించదు. ఏంటంటే ఏదైనా చేస్తే అది నా తప్పే అంటుంది, కానీ పోయిన దాంట్లో తన తప్పు లేదని అంటది. అలా మీరు ఆలోచించకండి. మీరింతే చెప్పండి, ఈరోజు నేనున్నాను నీకు, రేపు నీకోసం నేను సంపాదిస్తాను, కానీ నేనున్నాను. నేనే లేకుంటే ఏమవుతుంది? అయితే నిర్మా, మీ ఎదురుకుంటానే నేను మా ఆవిడకి క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నాను. అయితే ఏం చేయాలి? తీసుకురా. ఏదన్నా చేయగలవా? ఆమె మనసు కూడా శాంతిస్తుంది, మీది కూడా అవుతుంది. ఇది నా ఆలోచన. ఇలా తీసుకురా.